మంచివారు చెడ్డవారిలా, చెడ్డవారు మంచివారిలా పైకి కనిపిస్తూ ఉంటారని, వారిని ఎలా గుర్తించాలని అంపశయ్య మీద ఉన్న భీష్ముడిని ధర్మరాజు ప్రశ్నించాడు. పౌరికుడనే మహారాజు గత జన్మలో ఎన్నో పాపాలు చేసి పూర్వజన్మ జ్ఞానంతో మరుసటి జన్మలో నక్కలా జన్మించి మోక్షాన్ని పొందాలి అని సత్యం మాత్రమే పలుకుతూ అహింసా మార్గంలో జీవించేది. నక్క విషయం తెలిసి అడవికి రాజైన పులి తనతో స్నేహం చేయమని నక్కని కోరడంతో నక్క అందుకు అంగీకరించి అసూయతో వేరే వాళ్ళు చెప్పే చెప్పుడు మాటలు వినకూడదని నక్క షరతు విధించింది. కొంతకాలానికి పులి నక్క స్నేహం చూసి పులితో ఉండే మిగతా నక్కలు అసూయతో పులి తినే మాంసాన్ని మంచి నక్క ఉండే ప్రాంతంలో ఉంచి దాని గురించి చెడ్డగా చెప్పడంతో మంచి నక్కని చంపమని పులి ఆదేశించింది. మన చుట్టూ ఉండేవారు చెప్పే చెప్పుడు మాటల వల్ల మంచివారు చెడ్డవారిలా కనిపిస్తారని, మనం తొందరపడకుండా విచక్షణతో ఉండి వారిని గుర్తించాలని పులి తల్లి దానికి బోధించిందని భీష్ముడు ధర్మరాజుతో అన్నాడు.